తెలంగాణ ప్రభుత్వం అయితే బీసీ కులగన్న అలాగే ఎస్సీ వర్గీకరణ అయితే ప్రత్యేక సమావేశాలు అయితే ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో అంటే ఇదే విషయంపై ప్రారంభమైన కొంతసేపటికే వాయిదా పడటంపై కూడా మనతో పాటు మాట్లాడడానికి ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అన్న, స్టార్ట్ అయిన కొద్దిసేపటికే వాయిదా పడింది కదా, దీన్ని మీరు ఏ విధంగా పరిగణిస్తారు? దీన్ని బట్టి అర్థమవుతుంది ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎటువంటి చిత్తశుద్ధి లేదని. స్టార్ట్ అయిన కొద్దిసేపటికి 30 సెకండ్లకే వాయిదా పడ్డదంటే సుమారు వాళ్ళ అధికారంలోకి వచ్చి 14 నెలలు అయింది. అంతకుముందు 6 నెలల ముందు బీసీ డిక్లరేషన్ చేశారు. అంటే సుమారు ఒక 20 నెలల నుంచి ఎటువంటి ప్రయత్నం చేయకుండా, ఎటువంటి ఎక్సర్సైజ్ చేయకుండా వాళ్ళు ఈరోజు తూతూ మంత్రంలాగా గంట 2 గంటలు తయారీ పెడుతున్నారు. దీన్ని బట్టే వాళ్ళు, మేము కాదు, కాంగ్రెస్లో ఉన్న శాసనసభ్యులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు. ఈ లెక్కలు కరెక్ట్ కావని అధికారులను ప్రలోభపెట్టి, భయపెట్టి ఈ రకంగా లెక్కలు తెప్పించుకున్నారు. ఆ లెక్కలకు ఏదో మసిపూసి మారడికాయ చేసి ఏదో ఒక చట్టసభల ద్వారా ఆమోదం పొందాలని చూస్తే అది వారి నిర్ణయం. అంటే అన్న, బీసీ కులగన్నకి పేదలకు అలాగే బీసీలకి న్యాయం జరుగుతుంది, కానీ ప్రతిపక్షాలు మాత్రం ఆరోపిస్తున్నాయని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఏమి ఆరోపించలేమేంది? మీరు ఆరోపించడమా? మీరు అనుకున్న అవినీతిని ఆపినమా? మీరు చేసిన అరాచకాలను ఆపినమా? మీరు చేసే శాసనసభ్యుల్ని అగౌరవపరిస్తే మనం ఆపినమా? అన్నీ మీరే చేస్తున్నారు కదా. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఏమేమి చేయాలో అన్నీ చేస్తున్నారు. అందరికీ తృణమైపోయినారు, కొందరికి ఇచ్చారు. మహిళలకు 2500 ఇస్తామన్నారు, ఇవ్వలేదు. వృద్ధులకు 4000 పెన్షన్ చేస్తామన్నారు, చేయలేదు. చేశారా? ఆ దివ్యాంగులకు 6000 చేస్తామన్నారు, చేయలేదు. ఆటో రిక్షా డ్రైవర్లకు 12,000 ఇస్తామన్నారు. ఒకవైపు ఆత్మహత్యలు నిరంతరం సాగుతున్నా కానీ ఆ 12,000 రూపాయలు ఇవ్వలేకపోయినరు. కౌలు రైతులకు డబ్బులు ఇవ్వలేకపోయినరు. ఏదో ఒక రంగం మోసపూరిత చర్యల ద్వారా గ్రామీణ ప్రాంతాలకు, ప్రజాక్షేత్రంలకు వెళ్ళలేని పరిస్థితి ఉంది. కాబట్టే ఇది ఒక రకమైన ముసుగు వేసుకొని వెళ్ళాలనుకుంటున్నారు. కానీ తెలంగాణ ప్రజలు, మరి ముఖ్యంగా బీసీ సోదరులు మాత్రం కర్రు వాటి వాత పెడతారు. ఇలా అంటే అన్న, బీజేపీలో 8 మంది ఎంపీలు ఉన్నా కూడా కేంద్ర బడ్జెట్లో మాత్రం తెలంగాణకి తక్కువ వచ్చిందని అంటున్నారు. దీని మీద స్పందన? నువ్వు తెలంగాణ బడ్జెట్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ అండ్ భారతదేశ బడ్జెట్లలో ప్రాంతాలను పెట్టి నిధులు చెప్పారు. ఎందుకంటే 5,337 కోట్లు నిన్న రైల్వే మంత్రి గారు క్లియర్గా చెప్పారు. 5,337 ఒక ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 886 కోట్లు మాత్రమే కేటాయించారు ఓన్లీ ఆంధ్రప్రదేశ్కు 2009 నుంచి 2014 వరకు. సోనియా గాంధీజీ అండ్ మన్మోహన్ జీ వాళ్ళ ప్రభుత్వమే 800 ఈరోజు 5,306 రేట్లు ఓన్లీ తెలంగాణ ప్రాంతానికి కేటాయించాము. 39,600 కోట్లు ఆల్రెడీ రన్నింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 2,500 కిలోమీటర్ల లైన్స్ నడుస్తున్నాయి. రెండోది, సుమారు ఈరోజు చర్లపల్లి రైల్వే స్టేషన్ కావచ్చు, లేకపోతే సికింద్రాబాద్ ఆధునికరణ కావచ్చు, హైదరాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికరణ కావచ్చు, లేకపోతే బుల్లెట్ రైల్ లైన్ కావచ్చు, 7 జిల్లాలను చుట్టుముడుతున్న వందే భారత్ ట్రైన్లు కావచ్చు, లేకపోతే రీజనల్ రింగ్ రోడ్డుకి 20,000 కోట్లు కావచ్చు, రీజనల్ మెట్రో లైన్ కావచ్చు, అన్ని రకాలుగా తెలంగాణకు భారతదేశంలో అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువ వాటా కల్పించిన బడ్జెట్ ఇది. చూశారు కదా. అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే తెలంగాణ సమావేశాల్లో మాత్రం బీసీ కులగన్న అలాగే ఎస్సీ వర్గీకరణపై అయితే మాత్రం ప్రత్యేక సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో మాత్రం ప్రతిపక్షాలు మాత్రం ఓన్లీ ఇవి కాంగ్రెస్కి మాత్రమే పరిమితం అవుతాయి, మిగతా వాళ్ళకి మాత్రం ఎటువంటి ఉపయోగం లేదు, ప్రయోజనం లేదని కూడా ఆరోపిస్తుంది. కేవలం నీరస్త దేవా, మెగా 9 టీవీ, హైదరాబాద్.